తిరుపతి అనగానే మనందరికీ గుర్తొచ్చేది ఆ ఏడుకొండలవాడు గోవిందనామస్మరణ. అయితే తిరుమల వెళ్లిన ప్రతి ఒక్కరూ ఒక మాట ఖచ్చితంగా వినే ఉంటారు. శ్రీవారికి అప్పు ఉంది, మనం వేసే కానుకలతోనే ఆయన ఇప్పటికీ ఆ అప్పు తీరుస్తున్నారు అని. కాని ఒక్క నిమిషం ఆలోచించండి, లోకాన్నంతటినీ ఏలే ఆ వెంకటేశ్వరుడికి అప్పేంటి? అసలా అప్పు ఎప్పుడు తీసుకున్నారు? ఎవరి దగ్గర తీసుకున్నారు? కోట్లాది మంది భక్తులు హుండీలో వేసే ఆ కానుకలన్నీ నిజంగా అప్పు తీర్చడానికేనా, లేక దీని వెనక ఇంకేదైనా ఆధ్యాత్మిక రహస్యముందా? ఈరోజు ఈ వీడియోలో మనం ఇప్పటివరకు విన్న కథల కంటే భిన్నమైన, లోతైన మరియు మన మనసుకి హత్తుకునే నిజాన్ని తెలుసుకుందాం. వెల్కమ్ టు అవర్ ఛానల్ మైథో తెలుగు. ఈ కథ ఇక్కడిది కాదు, కొన్ని వేల ఏళ్ల కిందట మొదలైంది. ఇది ఒక విచిత్రమైన పరిస్థితి. మనిషి అహంకారం, ఋషుల పరీక్షల మధ్య జరిగిన ఒక దైవీయ నాటకం. ఒకసారి మహర్షులు లోక కళ్యాణం కోసం ఒక యజ్ఞం చేశారు. ఆ యజ్ఞ ఫలాన్ని త్రిమూర్తుల్లో ఎవరికి ఇవ్వాలనే చర్చ మొదలైంది. అప్పుడు భృగు మహర్షి ఆ బాధ్యత తీసుకుని మొదట బ్రహ్మదేవుడి దగ్గరికి, తర్వాత శివుడి దగ్గరికి వెళ్లారు. కాని ఆయనకి అక్కడ సరైన గౌరవం దక్కలేదు. చివరికి ఆయన విష్ణుమూర్తి దగ్గరికి చేరుకున్నారు. ఆ సమయంలో విష్ణువు యోగనిద్రలో ఉండటంతో కోపంతో ఊగిపోయిన భృగుమహర్షి నేరుగా వెళ్లి విష్ణు ఛాతీపై తన్నాడు. నిజానికి అది ఒక ఘోరమైన అపచారం. కాని ఆ శ్రీమహావిష్ణువు కోపగించుకోలేదు. పైగా, మహర్షి, మీ పాదానికి ఏమైనా దెబ్బ తగిలిందా అని ప్రేమగా అడిగారు. ఇక్కడే అసలు చిక్కు వచ్చిపడింది. విష్ణువు హృదయంలో కొలువై ఉండే లక్ష్మీదేవి తను నివాసాన్ని భృగువు తన్నటాన్ని భరించలేకపోయింది. స్వామిపట్ల అలకతో వైకుంఠాన్ని వదిలేసి భూలోకానికి వచ్చేసింది. లక్ష్మీదేవి లేని వైకుంఠం వెలవెలబోయింది. ఆమెను వెతుక్కుంటూ స్వామివారు కూడా భూమికి వచ్చారు. అదే మన వెంకటేశ్వర స్వామి అవతారం. శ్రీవారికి ఆకాశరాజు కుమార్తె పద్మావతీదేవికి వివాహం నిశ్చయమైంది. కాని ఒక సాధారణ మానవరూపంలో ఉన్న స్వామికి ఆ రాచరికపు పెళ్లి ఘనంగా జరిపించడానికి కావలసినంత సంపద లేకపోయింది. ఎందుకంటే సంపదకు అధిదేవత అయిన లక్ష్మీదేవి అప్పటికి స్వామితో లేదు. అప్పుడే స్వామివారు కుబేరుణ్ణి ఆశ్రయించారు. తన పెళ్లి ఖర్చుల కోసం కొంత ధనాన్ని అప్పుగా తీసుకున్నారు. కలియుగం ముగిసే వరకు తన భక్తులు సమర్పించే కానుకలతో ఆ వడ్డీని, అసలునూ తీరుస్తానని కుబేరుడికి మాట ఇచ్చారు. అందుకే ఇప్పటికీ తిరుమలలో మనం చూసే ఆ హుండీ ఒక అప్పు తీర్చే సాక్ష్యంగా నిలిచిపోయింది. కాని ఇక్కడ మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి. మనం వేసే ఆ 100 రూపాయలో, 1000 రూపాయలో ఆ దేవుడి అప్పు తీర్చేస్తాయా? ఖచ్చితంగా కాదు. ఆయనే తలుచుకుంటే కుబేరుడికి ఒక్క సెకండ్లో తిరిగి ఇచ్చేయగలరు. కాని ఇక్కడ ఆయన మనల్ని భాగస్వాములను చేస్తున్నారు. మనం హుండీలో వేసే ప్రతి రూపాయి కేవలం ఒక డబ్బు కాదు, అది మన కృతజ్ఞత. స్వామి, నువ్వు మాకిచ్చిన ఈ జీవితం, ఈ సంపాదనలో కొంత భాగాన్ని తిరిగి నీకే సమర్పిస్తున్నాం అని చెప్పే వినయం. మరి ఆ డబ్బేమవుతోంది? టీటీడీ అంటే తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా వచ్చే ఈ ఆదాయం ప్రతిరోజూ వేలాది మందికి పెట్టే అన్నప్రసాదంగా, పేదలకు వైద్యంగా, విద్యగా మారుతోంది. అంటే దేవుడికి మనమిచ్చే అప్పు తిరిగి సమాజసేవ రూపంలో మనుషులకే అందుతోంది. ఈ కథ మనకిచ్చే గొప్ప సందేశం ఏంటంటే, ఈ ప్రపంచంలో ఎవరూ ఒంటరిగా ఎదగలేరు. మన శ్వాస, మన సంపద, మన ప్రకృతి అన్నీ మనం అప్పుగా పొందినవే. వాటిని మళ్లీ తిరిగి ఇవ్వడంలోనే జీవిత పరమార్థం ఉంది. కాబట్టి మళ్లీ మీరు తిరుపతి వెళ్ళినప్పుడు ఆ హుండీలో కానుక వేస్తూ అప్పు తీరుస్తున్నాను అనే ఫీలింగ్ కంటే నీ దయకు కృతజ్ఞత స్వామి అనే భావంతో వెయ్యండి. అది మీ భక్తిని మరో స్థాయికి తీసుకెళ్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే ఆ ఏడుకొండలవాడి భక్తులందరికీ షేర్ చెయ్యండి. అలాగే ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం మన